నేను ఆరాధించేటటువంటి దేవీ దేవతల పట్ల గౌరవం రాదు కదా, కనీసం మర్యాద లేకుండా నోటికొచ్చిన అవుతున్నాడు. అలాంటి వాడు నేను గాడనే అంట. నా ధర్మాన్ని గౌరవించేవాడు గారు అంట. రాజ్యాంగ విరుద్ధం అని ఎక్కడ ఉంది? మతాల మధ్య చర్చలు జరగకూడదు ఎక్కడ ఉంది రాజ్యాంగం? అరే మతాలకి కించపరిచే విధంగా మతాలకు సంబంధించి ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాల్ని సరే అశాంతిని అన్న. ఇప్పుడు భావోద్వేగాలను రెచ్చగొట్టడం అంటే, ఇప్పుడు బైబిల్లో యేసు నేను శాతగాను అని చెప్పుకున్నాడు. యేసు ఏమని చెప్పుకున్నాడు? నేను చేతగాను అన్నా, నా వల్ల ఏమీ కాదని చెప్పాడు. వీళ్ళు పవర్ఫుల్ గాడ్ అని ప్రచారం చేస్తున్నారు. ఎవరు? పాస్టర్. విశ్వాసులు పాస్టర్ చెప్పింది నిజం అనుకుంటున్నారు. పాస్టర్ చెప్పినట్టుగా యేసు పవర్ఫుల్ గాడ్ అనుకుంటున్నారు. కానీ బైబిల్ యేసు ఏమంటున్నాడు? నా వల్ల ఏమీ కాదు, నా అంతటి నేను ఏమీ చేయలేను, పైన నా తండ్రి ఆజ్ఞ ఇస్తే తప్ప. ఆయన ఏది చెప్పాలో కూడా ఆయన డిసైడ్ చేస్తాడు. నేను ఏం చేయాలో మొత్తం ఆయన డిసైడ్ చేస్తాడు. నా అంతటి నేను ఏమీ చేయలేను అంటాడు. ఇది ఒరిజినల్ యేసు. నేను బైబిల్లో ఉన్న ఒరిజినల్ యేసు క్యారెక్టర్ ఇదే అని చెప్తే నీ మనోభావాలు దెబ్బతింటే నీ కర్మ అది. ఇంతకాలం అబద్ధంలో బ్రతికావు. నేను నిజం చెప్తున్నా, బైబిల్లో ఉన్నది. నేను యథార్థంగా ఉన్నటువంటి యేసు క్యారెక్టర్ చెప్తుంటే నా భావోద్వేగాలు దెబ్బతింటే, నా మనోభావాలు దెబ్బతింటే, మనిషి ఎక్కడ పెట్టుకున్నాను. నేను ఉన్న బైబిల్ చెప్తున్నా, ఏం ప్రాబ్లం ఏంటి?